రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఎక్సైజ్ అధికారుల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 3 ట్రావెల్ బస్సుల్లో భారీగా గంజాయి పట్టుబడింది. 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు చెప్పండి, సో ఏదైనా టిప్ అందిందా పోలీసులకు, లేకపోతే రొటీన్ చెక్లో బయటపడిందా ఈ గంజాయి? ఇంకా ఎంతమంది ఇలా తరలించే ఉండొచ్చు అంటున్నారు పోలీసులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరి హైదరాబాద్ సంబంధించి కూడా తరచుగా గంజాయి ముఠాలు పట్టుబడతా ఉన్నాయి. విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి ట్రావెల్స్ బస్సులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో కూడా 3 బస్సుల్లో తరలిస్తున్నటువంటి ఆ గంజాయి చాలా పెద్ద ఎత్తున భారీగా గంజాయిని స్వాధీనం చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. దాదాపు 10 మంది గ్యాంగ్ సంబంధించినటువంటి వ్యక్తులు 3 బస్సులు ఈ గంజాయి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అబ్దుల్లాపూర్ మెట్ చౌరస్తాలో బస్సులను తనిఖీ చేసిన నేపథ్యంలో కూడా ఈ గంజాయి బయటపడింది. అది ఈ గంజాయి ఎక్కడికి తరలిస్తా ఉన్నారు, అసలు స్మగ్లింగ్ ముఠా వెనకాల ఎవరున్నారు, ఎక్కడి నుంచి ఈ గంజాయి తెస్తుంది? ఎందుకంటే ఈ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలని పదే అధికారులకు సీఎంతో సహా డీజీ స్థాయి అధికారులు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో ఒక ప్రత్యేక బ్యూరోను కూడా ఏర్పాటు చేసి దాని డీజీ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా ఉంచారు. కానీ ఎన్ని దాడులు చేసినా కానీ పదే డ్రగ్స్ ముఠాలతో పాటు ఈ గంజాయి పెద్ద ఎత్తున పట్టుబడతా ఉంది. మరోసారి అబ్దుల్లాపూర్ మెట్లో భారీగా గంజాయి పట్టుబడడం, మరోపక్క ట్రావెల్స్ బస్సుల్లో తరలిస్తున్న నేపథ్యాలకు సంబంధించి కూడా ఆ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులతో పాటు నార్కోటిక్ బ్యూరో కూడా దర్యాప్తు జరపబోతా ఉంది. 10 మందిని విచారిస్తున్నారు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సరే.